అయితే ఫస్ట్ నేను డిగ్రీ విత్ ఐఏఎస్ గురించి ఒక మాట ఓకే, చెప్తాను. ఓకే. ఎందుకంటే పిల్లలు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మ్. డిగ్రీ 3 ఏళ్ళు ఎలాగైనా చదవాలి. మ్. ఎలా అయినా 3 ఏళ్ల పాటు డిగ్రీ చదవాలి. సో ఆ ఇంజనీరింగ్ అయితే 4 ఇయర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ స్థాయిలో 3 ఏళ్ల పాటు టైం దొరికినప్పుడు మన ఆస్పిరేషన్స్ ఆర్ట్స్ సైడ్ ఉన్నప్పుడు, మ్. అంటే నేను సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ అకాడమిక్ సైడ్ కానీ వెళ్ళాలి అని అనుకుని ఒక దృఢ నిశ్చయంతో చిన్నప్పటి నుంచి ఆ గోల్ సైడ్ ఉంటే, పేరెంట్స్ సపోర్ట్ కరెక్ట్గా ఉంటే 3 ఇయర్స్ పాటు పిల్లలు ఆ టైంని యూటిలైజ్ చేసుకునే ఫెసిలిటీ కనుక ఉంటే, ఓకే. డిగ్రీలోనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతే 3 ఏళ్లలో పిల్లలు ఒక కాన్ఫిడెన్స్తో బయటకు వస్తారు. మ్. ఐదర్ సివిల్ సర్వీసెస్ నేను ఎగ్జామ్కి వెళ్తాను, నేను సివిల్స్ ప్రిపరేషన్ని 3 ఏళ్ళు చేశాను కాబట్టి నా స్థాయి ఏంటో నాకు పిల్లోడికి తెలుస్తుంది. అవును. సో ఆ నాలెడ్జ్తో ఐదర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తానా, లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొంచెం నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ ఇస్తానా, లేదు కాదు నేను అకాడమిక్ సైడ్ పిహెచ్డి చేస్తాను, లేదంటే లెక్చరర్ అవుతాను, లేకపోతే ఈ మోడ్లో వెళ్తాను, లేదు ఇవన్నీ కాదు నేను మళ్ళీ కార్పొరేట్ సైడ్ వెళ్తాను అనుకుంటే ఆప్షన్స్ ఏంటి? ఎంబీఏ చేయొచ్చు పిల్లలు, లేదా మాస్టర్స్కి వెళ్ళొచ్చు. సో ఇలా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దీంట్లో చాలా నెగిటివ్స్ మనం తీసేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ వచ్చిన పిల్లలు ఏంటంటే, ఇంజనీరింగ్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చిన పిల్లలు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఒకటి ఉంటుంది. 4-5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ ఫీల్డ్లోంచి ఎలా బయటకు వెళ్ళాలో తెలియదు. సో ఇన్ని సంవత్సరాలు సివిల్స్ చదువుతున్నాడు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఈ మోడ్లో పిల్లలు చాలా మెంటల్ ప్రెషర్కి గురవుతారు. చాలా మీరు కేసెస్ చూసినట్లయితే చాలా సైకలాజికల్ ట్రామా కేసెస్ ఉంటాయి. సో వీటన్నిటిని ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. డిగ్రీలోనే పిల్లలకి అర్థమైపోతుంది మన హార్డ్ వర్క్ ఎంత ఉండాలి, నేను ఎంత కష్టపడాలి, ఇవన్నీ అర్థం చేసుకొని డిగ్రీ అయ్యే టైంకి వాళ్ళు ఒక రెడీమేడ్ డెసిషన్తో బయటకు వచ్చేస్తారు. నేను సివిల్స్ అటెంప్ట్ ఇస్తాను, లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇస్తాను, లేదా హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తాను, నా కెరియర్ బిల్డ్ చేసుకుంటాను. ఈ మోడ్లో ఉంటే తప్పేంటి?